బిచ్చం ఎత్తుకొని జీవిస్తుంది. తల్లి మంచాన పడిపోయింది, రోజు వస్తున్నారు అయిపోయింది. ఇక బిడ్డనే రోజు కళావని బిచ్చం ఎత్తుకొని వచ్చి రోజు తల్లిని పోషించేది. ఒకనాడు చీకటి పడ్డానికి ఇంటికి వచ్చింది. అప్పుడు తల్లి అడుగుతుంది, అమ్మ రోజు తొందరగా వచ్చేదాన్ని ఈరోజు ఎందుకు ఆలస్యం అయిందమ్మా అని. అమ్మ నేను వచ్చేటప్పుడు ఒక బ్రాహ్మణుడు సకల కోరికలు సత్యాస్వామి వ్రతమట, అక్కడికి వెళ్తే ఇంత తీర్థ ప్రసాదంతో బుక్కెడు అన్నం దొరుకుతుంది, ఇంటికి వస్తే ఉపవాసం తింటారు, బియ్యం గింజ కూడా లేదు, అందుకు వ్రతం పూర్తయ్యే వరకు ఇంత సమయం అయిందమ్మా అని చెప్పింది. ఎంత పెద్ద పొరపాటు చేశాము. ఆనాడు సంతానం అయితే సత్యవంతం చేస్తామన్నాము, చేయలేదు. అమ్మాయి పెళ్లిలో చేస్తానము, చేయలేదు. కాబట్టి మాకు ఇట్లా దేవుడు పరీక్షిస్తాను తెలుసుకొని వాళ్ళ తల్లి బిడ్డ సత్యనారాయణ ఫోటో వద్దకు పోయి, స్వామి నేను నా భర్త చేసి అపరాధం క్షమించండి, మేము తప్పకుండా వ్రతం చేస్తామని మన తల్లి బిడ్డ దేవుడి ఒట్టు పెట్టుకున్నారు. వెంటనే సత్యనారాయణ స్వామి సంతుష్టుడై చంద్రకేతు మహారాజు కలలో వచ్చి, ఓ రాజా వాళ్ళు దొంగలు కారు, నా శాపం వల్ల వారికి ఇటువంటి పరిస్థితి కలిగింది, కాబట్టి వాళ్ళు పొద్దున్నే వదిలిపెట్టకుంటే నీ రాజ్యం అంతా నష్టపోతామని ఆ శ్రీమన్నారాయణుడు రాజుగారి కళలో కనిపించి చెప్పాడు. ఈ ఉదయాన్నే రాజు సభలో తనకు రాత్రి వచ్చిన కళ చెప్పి రాజుభట్ని ఆజ్ఞాపించి ఆ చెరసంలో మామాలను తీసుకోవాలని ఆజ్ఞాపించాడు. వాళ్ళ